హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ టిఫిన్ చేసినారా? నేనైతే చేను దగ్గరికి ఇప్పుడే వచ్చినాను. ఈ ఎండకైతే ఏం టిఫిన్ అయితే తినలేకున్నా ఫ్రెండ్స్. మనం కొత్తగా ఊరగాయ పెట్టాను కదా, మామిడికాయ ఊరగాయ పెట్టి కూడా 5-6 రోజులైంది. పెట్టేసినానే కానీ ఇంతవరకు అయితే అసలు కలదిప్పలా ఫ్రెండ్స్. ఎలా ఉందో ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే తీసినాను. మంచిగా ఊరిపోయింది చూడండి, ఎంత టేస్టీగా కూడా ఉంటుంది ఊరగాయ. మంచిగా ఊరింది బాగా. అప్పుడైతే ఆయిల్ అస్సలు కనిపించలే కదా, ఇప్పుడైతే ఆయిల్ బాగా పైకి తేలింది. ముక్కలు ఇలా పెద్ద పెద్దవి కొట్టుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి అంతా అలా కలదిప్పేసి పెట్టేద్దామని తీసిన ఫ్రెండ్స్. బాగా ఊరిన తర్వాత జాడీలు వేసి పెట్టేసుకుంటాను. ప్రస్తుతానికైతే ఆ రోజు ఇందులో పెట్టేసి బాగుంది కదా. ఇప్పుడైతే ఈ కొత్త మామిడికాయ ఊరగాయ వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది. చూడండి, తినాలి అనిపిస్తుంది చూస్తేనే. మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? నేనైతే మామిడికాయ ఊరగాయ వేసుకొని అన్నం తింటాను. నాకైతే కొత్తగా ఉండేటప్పుడు అయితే ఇలా తినాలంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది కూడా. అన్నం అయితే అయిపోయింది ఫ్రెండ్స్, కూరలు ఇంకా ఏం చేయలేదు, చేయాలి. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్ట్ ఉన్నది ఫ్రెండ్స్. కారం ఉప్పు అన్నీ దొరికినాయి, చాలా బాగుంది. మీరు కూడా తినాలి అనిపిస్తున్నారా? తింటారా? చూస్తున్నారు కదా మా ఊరగాయ. కొంచెం నెయ్యి తగిలించుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. నేనైతే బ్రేక్ఫాస్ట్ ఈరోజు అన్నమే తింటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే చేను దగ్గర పోయించినాను, బాగా ఎండలు కాస్తున్నాయి. నేనైతే ఎండకు బాగా కలుపుకొని ఎర్రగడ్డ నంచుకొని తాగుదాం అనుకున్నాను. కానీ ఊరగాయ ఒకసారి కలపెడదామని తీసి మళ్ళీ ఆవకాయ వేసుకొని తిందాం ఊరగాయ అని చెప్పేసి ఊరగాయ వేసుకొని తింటున్నా ఫ్రెండ్స్. మీరు తిన్నారా? వంటలు అయిపోయినాయి ఫ్రెండ్స్. నేనైతే ఇంకా చేయాలి, కూరలు చేయాలి. ఇంకా ఏం చేయలేదు, చేయాలి ఫ్రెండ్స్. ఇంకా అన్నం అయితే చేసేసినాను, కూర చేయాలి. ఏం చేయాలో ఏమో అర్థం కాల. సండేస్ అసలు ఏంటి ఫ్రెండ్స్, మా ఇంట్లో సండేస్ అసలు ఏం లేదు. చిట్టతల్లికి జ్వరం కదా, అందుకని చికెన్ ఏం తెచ్చుకోలేదు. మేము తింటే తినాలి అని ఏడుస్తుంది, అందుకే ఏదో ఒకటి చేయాలి. మామిడికాయ ఊరగాయ నేను ఎలా పెట్టాను, ఫుల్ లెంత్ ఈడే పెట్టినా కదా ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, మీరు కూడా ఆ విధంగా పెట్టుకోండి. 1 సంవత్సరమైనా కానీ 2 ఏళ్ళైనా 1 సంవత్సరమైనా నిలువ అయితే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో కూడా స్టోరేజ్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. బయటనే కూడా బాగుంటుంది. నోట్లో అయితే బాయిలో ఉన్ని టూరుతున్నాయి నీళ్ళు తినాలని. ఓకేనా? మరి మీరు కూడా చూస్తే తినాలి అనిపిస్తుంది చూడ, కలర్ఫుల్గా ఉన్నది. బాయ్ ఫ్రెండ్స్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. నేను తిన్నాను, మీరు తిన్నారు లేదో కామెంట్ చేయండి.